గోచార ఫలం అన్నారు మీరు ముందుగా. ఇక్కడ పుట్టిన జాతకం వ్యక్తిగత జాతకం పక్కన పెట్టేస్తే ఇప్పుడున్నటువంటి పరిహారాల్లో కాలసర్ప దోషం అంటాం. అంటే కేతువు రాహు మధ్యలో ఈ గ్రహాలన్నీ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఈ దోషం రావడం వల్ల ఏ రాశుల వారికి బాగలేదు అంటే ఈ సింహరాశి నుంచి సింహంలో కేతువు, దాని ఆపోజిట్లో రాహు వస్తాడు. ఈ రాహుకేతుల మధ్యలో ఉండే రాశులు ఏవి కూడా బాగుండదు. ఈ వెనకాల నుంచి ఈ వెనకాల వరకు చాలామంది జ్యోతిష్యులు ఏం చెప్తున్నారు, ఈ మధ్యకాలం కేవలం సింహరాశిలో వచ్చాడు కాబట్టి సింహరాశి వాళ్ళకి పితృదోషం వస్తుంది అంటారు. ఎలా వస్తుంది? ఈ సింహ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మాత్రమే దోషం వస్తుంది. అది ఇప్పుడు ఈ సంవత్సరం పుట్టిన వాళ్ళకి, అది ఈ పీరియడ్లో ఈ నెలలో పుట్టిన వాళ్ళకి, ఏది ఈ రవికేతువుల యొక్క సంయోగం చెందినప్పుడు పుట్టిన వాళ్ళకి మాత్రమే ఆ దోషం వస్తుంది. అంతేగాని ప్రతి వాళ్ళకి ఆ దోషం వర్తించదు. కానీ ఆ రాశుల వారికి ఈ రవి ఇప్పుడు సహజంగా చంద్రుడు ఉన్నాడు. చంద్రుడు ఎన్ని రోజులకు ఒకసారి మారుతాడు? 2 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. రవి ఉన్నాడు, నెలకు ఒకసారి మారిపోతాడు. గురువు సంవత్సరానికి ఒకసారి మారుతాడు. శని భగవానుడు 2వ సంవత్సరానికి ఒకసారి మారుతాడు. ఇలా ప్రతి గ్రహము మారుతూ ఉంటుంది. మరి ఎప్పుడు కాలసర్ప దోషం 100 ఏళ్ళు ఇలానే ఉంటుందా? ఉండదు. కేవలం ఈ ఒక్క నెల మాత్రమే. కొద్దిగా ఈ సింహరాశి నుంచి ఆపోజిట్, ఇందాక మనం చెప్పాం కదా, సవ్యము అపసవ్యము అంటాం. రాహుకేతుల మధ్యలో ఏ ఏ రాశులు అయితే ఉన్నాయో, ఇప్పుడు మీనరాశి అన్నారు, అదే రకంగా కుంభరాశి అనుకున్నాం. కుంభరాశి, మీనరాశి, మేషరాశి, వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి, సింహరాశి, ఈ 7 రాశుల వాళ్ళకి కూడా ఈ నెలంతా కొంత జాగ్రత్తగా ఉండాలి.